ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అప్రాప్రియేషన్ బిల్లో కూడా అనేక అంశాల విషయంలో ఒక్కటేసారి రాదు. అన్ని సబ్జెక్ట్స్ పైన సభ్యులు మాట్లాడే అవకాశం ఉంటుంది, చర్చించే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించి మాట్లాడాలంటే ఎక్కడ భయపడ్డాం? మీరు భయపడతా ఉన్నా మేమా మాట్లాడటానికి? ఎవరు దగ్గర ఉన్నారన్నారు? సిద్ధాంతపరంగా దగ్గర ఉన్నామా? రాజకీయ పరంగా దగ్గర ఉన్నామా? ఈరోజు దేని పరంగా బీజేపీకి దగ్గర ఉన్నాం? మోడీ గారికి ఎవరికి? ప్రధానమంత్రిగా కనీస బాధ్యత మాకు, కనీస మర్యాద, వారికి రెస్పెక్ట్ ఇవ్వటం, బాధ్యతగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలుసుకోవటం, రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో వారితో చర్చించటం, చర్చిస్తేనే దగ్గర అయినా అంటే ఈరోజు వారు ఎన్నిసార్లు చర్చించారు? ఏం సాధించలేకపోయింది? ఎందుకు సాధించలేకపోయింది? వారి పార్టీ ప్రయోజనాల విషయంలో సాధించుకునే ఆలోచన చేసింది తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఆలోచన చేయలేదని స్పష్టంగా కనబడతాం. ముందుగా ఇట్లా పెడతాం. ఇవాళ బడ్జెట్ పెట్టిరు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇవాళ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. బడ్జెట్ పెట్టాల్సినది మేము వారు పెట్టిన తర్వాతనే పెట్టాలి. పెట్టే క్రమంలో 23 పెట్టింది కనుక ఒక రోజు గ్యాప్ తీసుకొని 25 పెట్టినాం. 24 నాడు కూడా గవర్నమెంట్ బిజినెస్ టేకప్ చేస్తాం. ఈ రోజు కూడా అసెంబ్లీ నడపడం జరిగింది. ఈరోజు ఎప్పుడు బడ్జెట్ సమావేశాలు పెడితే ఆ విధంగా పెట్టుకునే గారు. తర్వాత బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. సాధారణ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ఇంకా 10 రోజులు ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు, ఇంకా 20 రోజులు ఉంటుంది. ఇప్పుడే మొత్తం బడ్జెట్ సమావేశాల్లోనే మొత్తం మాట్లాడండి. డిమాండ్స్ లో అవకాశం ఉంటుంది, మాట్లాడండి. దాని తదుపరి ఎక్స్టెండ్ చేస్తే మాట్లాడండి. ఇంకేం నిర్ణయం చేయలేదు, పారిపోయినరు గిరిపోయినరు అని మాట్లాడితే ఎట్లా? ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒక స్పష్టతతో చెప్పారు. బడాబాయి ఎందుకన్నారు? ముఖ్యమంత్రి చిన్న తమ్ముడు అయినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కాదు, ప్రధానమంత్రి పెద్ద అన్న అవుతాడు. స్పష్టంగా ఆ విధంగా మాట్లాడింది. దాంట్లో ఇంకో వాళ్ళు అర్థాలు తీయడానికి ఆస్కారం లేదు. రెండవది, మేము అటు బీజేపీ, మేము కాంగ్రెస్. ఎక్కడైనా కలయిక ఉంటుందా? బీఆర్ఎస్ బీజేపీ కలిసినట్టు ఉంటుంది? ఎక్కడ ఉండదు కదా. ఇప్పుడు మేము పోరాటమే చేస్తామని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన స్పందిస్తారు. లేదండి, గురు శిష్యుల విషయంలో చంద్రబాబు సక్సెస్ రేవంత్ రెడ్డి సక్సెస్ కాదు. ఈసారి ఢిల్లీ పోయినప్పుడు ఏమడిగిన మంత్రులు కానీ రేవంత్ రెడ్డి అందుకోసం అవే నిధులు మన రాష్ట్రానికి వచ్చాయని ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి అంటే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారిని, కిషన్ రెడ్డి గారిని, వారి పార్లమెంట్ సభ్యులని, వారి శాసనసభ్యులని అడుగుతా ఉన్నాం. బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు చూడాల్సిన బాధ్యత వారిపైన కూడా ఉంటుంది కదా. వారు ఎందుకు చెప్పలేకపోయినారు? మాకు ఇది కావాలా, ఈ విధంగా ఉండాలా, మా పార్టీకి సంబంధించి మేము ఈ విధమైన వాగ్దానాలు చేసినాం, విభజన చట్టానికి సంబంధించి ఈ అంశాలు ఉన్నాయని వారు చెప్పలేకపోయినారు. ఈరోజు బీజేపీ వాళ్ళు తిరిగి మమ్మల్ని అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వారు బీజేపీని అడగలేకపోయిందని అడగటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు మేము అడుగుతా పోతా ఉన్నాము, అడుగుతూ తీరుతాము. ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా వాళ్ళని అడుగుతాం. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే విషయంలో మా హక్కులు కాపాడాలని ప్రధానమంత్రి గారిని, మంత్రులను, ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడుగుతాం. Gracias.
మేము అడిగినాము అదే ఆలోచనతో కూడా ఇప్పుడు కూడా ఉన్నాం, ప్రభుత్వంలోకి వచ్చి అదే ఆలోచనతో ఉన్నాం. ఇది బడ్జెట్ సెషన్. మొత్తము సంవత్సరంలో 10 దినాలు ఎన్ని నడుస్తున్నాయి చూడాలి. కానీ ఇది ఫలానా బడ్జెట్ స్పెషల్ సెషన్ ఉంటుంది, 2 days ఉంటుంది. సాధారణ సెషన్ ఉంటుంది, 16 రోజులు ఉండొచ్చు, 20 రోజులు ఉండొచ్చు, 25 రోజులు ఉండొచ్చు. ఇదే సెషన్ లో మొత్తం వార్షికంగా మాట్లాడేది అంతా కూడా ఈ సెషన్ లో మాట్లాడదాం. ఇంకో 10 రోజులు. అసలు ఈ ఆలోచన ఎందుకు పెడతా ఉన్నారు?